ఇది మెయిన్ డోర్ అనమాట. ఇంట్లో ఇంటీరియర్కి సంబంధించి అంటే మొత్తం బర్మా టెక్ వేసినారు. మెయిన్ డోర్ ఎంత హైట్గా ఎంత వెడల్పుగా ఉంటే అంత ప్రశాంతంగా ఉంటుంది ఇల్లు అనేదానికి నిదర్శనం ఇది. మెయిన్ డోర్ నుంచి తీసుకుంటే మళ్ళీ పూజ రూమ్కి వస్తుంది. మొత్తం బర్మా టెక్ వేసి బాగా నీట్గా స్పెషల్గా చేసిండే వర్క్ ఇది. చూడండి, అంటే డబ్బుకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా వాళ్ళకు నచ్చిన విధంగా పూజా మందిరాన్ని చాలా అద్భుతంగా డిజైన్ చేసుకున్నారు. చూడండి, చాలా బాగుంది. అట్లే చూసుకున్నట్లయితే సీలింగ్ కూడా టీకుడ్లో చేసింది. సో ఎంట్రన్స్ ఇదనమాట. పెద్ద టీవీ క్యాబినెట్, అది కూడా వాస్తు ప్రకారమే. 100% వాస్తు ప్రకారము. ఏ పక్క తిరిగి కూర్చుంటే మంచిదో కూడా ముందుగానే ప్లానింగ్ జరిగింది. దేవుని ఫోటో చాలా అద్భుతంగా ఉంది. డూప్లెక్స్ ఇల్లు అన్నమాట ఇది. చూడండి, టాప్ పైన నుంచి వెలివేషన్, వెలుతురు పగలు ఉన్నట్లుంటుంది ఈ ఇంట్లో అంత బాగా చిత్రీకరించినారు. మళ్ళీ తీసుకుంటే స్టేర్ కేస్ అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది. ఏమంటే ఇది రంగులు ఆర్భటాలు లేకుండా మొత్తం బర్మా టేక్ వేసి చాలా అద్భుతమైన డిజైన్తో ప్లానింగ్ చేయడం జరిగింది ఇక్కడ. చూడండి, ఇక్కడ మొత్తం బర్మా టేక్. స్టెప్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి చూసేదానికి. పూజా రూమ్కి అంతా బ్రాస్ వేసినారు. బ్రాస్ ఐటమ్ దేవుళ్ళది చాలా అద్భుతమైన డిజైను. క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. డబ్బుకి అసలే వెనకాడలేదు ఎక్కడ. చాలా బాగా వచ్చింది. చూడండి, చాలా నీట్గా ప్లానింగ్గా చేసుకున్నారు. సింపుల్గా ఉంటుంది. ఎక్కడ ఓవర్ యాక్షన్ లేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక సోఫా సెట్ చాలా నీట్గా డిజైన్ చేసినారు. ఇది డైనింగ్ హాల్ అనమాట. డైనింగ్ హాల్కి సంబంధించి చాలా నీట్గా ప్లేస్ ఎట్లా కావాలనో అట్లా కంఫర్ట్గా ప్లాన్ చేసుకున్నారు. అండ్ ఇంటీరియర్ కూడా అంతే, ఎట్లా పడితే అట్లా లేకుండా చాలా అఫిషియల్గా చాలా నీట్గా డిజైన్ చేసుకున్నారు. చూడండి, చాలా అందంగా ఉంది. ఎవరైనా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉంటే మన వీడియోని బాగా చూసి ప్రాపర్గా సెట్టింగ్ చాలా ఇంపార్టెంట్. సో ఇది బెడ్రూమ్ కబోర్డ్స్ అనమాట. ఫుల్ ల్యాప్ట్ టౌనింగ్కి ఫుల్ స్లైడింగ్ డోర్స్ ఉంటాయి చాలా అద్భుతంగా. ఇది మంచము చాలా సింపుల్గా ఫ్యాన్సీగా ఉంటుంది. అన్ని ఐటమ్స్ చాలా బాగుంది. ఇదంతా బాత్రూమ్ నుంచి వచ్చి బట్టలు, డ్రెస్సింగ్ టేబుల్ అండ్ ఇది స్టెప్స్. ఇది వుడ్ 100 సంవత్సరాలైనా ఏమీ కాదు, చాలా అద్భుతంగా ఉంటుంది. జారదు. అంటే మనకు టైల్స్ వేసినా ఏమేసినా ఒక టైప్ ఉంటుంది. ఇది ఒక టైపు చాలా గ్రిప్ ఉంటుంది అన్నమాట. టీకుడ్ బర్మా టేకు. బెడ్రూమ్స్ డోర్స్ అన్నీ చాలా సింపుల్గా ఉంటాయి, మొత్తం టీకుడ్ కాబట్టి. చూడండి, గోవును పెట్టినారు. హిందూ ధర్మం పట్ల మంచి అవగాహన ఉంది కాబట్టి ముక్కోటి దేవతలు ఉండల్లా అనే ఒక ఆలోచనతో ఇది జూమరు. దీనికి పైన చూడండి, మీకు వెలివేషన్ కనబడుతుంది ఎంత బాగుందో. పైనంతా అన్బ్రేకబుల్ గ్లాస్ వేసి ఉంటారు, టఫన్ గ్లాస్ అంటారు. చూడండి, ఇది చాలా బాగుంది. సో ఇది బెడ్రూమ్ అనమాట. అంటే లైట్లు వెళ్ళింది, నేను ఒకటే వీడియో తీస్తాను కాబట్టి చాలా బాగా అఫిషియల్గా ఉంటుందన్నమాట. ఇల్లంతా కూడాను చూసేదానికి అందంగా ముచ్చటగా
ఉంటుంది. మెయిన్ డోర్కి బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఇంత పెద్ద టవర్ బోల్ట్ అంటే అదొక లుక్ కోసమే ప్లాన్ చేసి ఉంటాం. ఏదైనా చేస్తే ఒక రిచ్ లుక్ కోసమే ఇలాంటివి ప్లాన్ చేసి ఉంటాం. చూడండి, చాలా అద్భుతమైన డిజైన్తో చాలా ఇష్టపడి కట్టుకున్నాడు ఆయన. సో నాకు ఇష్టమైంది ఈ ఇంటీరియర్స్ ఇవన్నీ కూడా. సో మన యూట్యూబ్ ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉన్నాము. ఎవరికైనా సరే మంచి ఇల్లు కట్టుకోవాలంటే ప్రాపర్గా మనం ఇది చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నాం. అప్పుడే రూమ్కి అయితే లైట్ వేయలేదు. సో లైటింగ్ లేకుండా ఒకటి, లైటింగ్ వేసి ఒకటి వీడియో ఇస్తాను. సో చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది ఆ స్లైడింగ్ డోరు, ఈ విధానము. ఎక్కడనూ మనకు ఓవర్ యాక్షన్ ఉండదు, చాలా నీట్గా ఉంటుంది అన్నమాట. చూడండి, సీలింగ్ కూడా సో డబ్బులు పెడితే మంచి ఇంటీరియర్స్ అండ్ ఇంటికి కావాల్సినవన్నీ మనకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు. డబ్బులు తక్కువ పెట్టి క్వాలిటీ రావాలంటే మాత్రం జరగదు. 100% క్వాలిటీ రావాలంటే మనం ఖచ్చితంగా పెట్టుబడి పెట్టాల. చూడండి, స్లైడింగ్ అదంతకది ఆటోమేటిక్ సాఫ్ట్ క్లోజ్ అంటారు దాన్ని. ఇవంతా కొంచెం బడ్జెట్ ఎక్కువ, కానీ క్వాలిటీ అంతే బాగుంటుంది. 20 సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా ఇలాగే ఉంటుంది. సో ప్రతిదీ ప్రాపర్గా డిజైన్ చేసుకొని అందరూ ఇండ్లను అందంగా అలంకరించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చూశారు కదా పూర్తి వీడియో. దీంతో దేవుని మందిరం చాలా అద్భుతంగా డిజైన్ చేసుకున్నారు. వాళ్ళకు దేవుళ్ళ పైన ఉండేటువంటి ఆ నమ్మకం కావచ్చు, ఆ ధర్మం పైన ఉండేటువంటి గౌరవం కావచ్చు, చాలా నీట్గా ప్లాన్ చేసుకున్నారు. ప్రతి ఒక్కరు ఇల్లు కట్టేది గొప్ప కాదు, ప్లానింగ్ చాలా గొప్పగా డిజైన్ చేసుకొని అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో ముగిస్తాను.